హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మురళి ఇమ్యూనిటీస్. అండ్ గైస్, ఈ రోజు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్కి వాయిస్ అయితే సరిగా రావట్లేదని చెప్పేసి ఆన్లైన్లో మైక్ అయితే ఆర్డర్ చేసాం. సో ఆ మైక్ అయితే ఈరోజు అన్బాక్స్ అయితే చేద్దాం. అన్బాక్స్ చేశాక ఆ మొత్తం మైక్ని అయితే మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్లో దీని రేట్ అయితే నేను మీకు రివీల్ చేస్తాను. ఫస్ట్ అయితే మైక్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అన్బాక్స్ చేసేద్దాం మైక్ని. ఇంకొక గైస్, ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన మైక్ వచ్చి K9 కంపెనీ అంటే చైనా మేడ్. సో వాట్ ఎవర్ ఇదైతే చూడడానికి అయితే బయటకైతే మైక్ అయితే బాగానే ఉంది. ఈ మైక్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి మొత్తం అన్బాక్స్ చేశాక. ఆ తర్వాత ఫైనల్లో రేట్ గురించి రివీల్ చేస్తాను. సో చూడండి, అన్బాక్స్ చేస్తున్నాను. కరెక్ట్గా టైట్గానే వస్తుంది. ఓకే, సూపర్ వచ్చింది. అయితే చూసారు కదా, ఇందులో పెయిర్ ఆఫ్ మైక్స్ అంటే 2 మైక్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక చిన్న బాక్స్, ఒక లిటిల్ బిట్ బాక్స్ ఒకటి ఇచ్చాడు. ఈ బాక్స్లో దీని కేబుల్ వగైరా అన్నీ ఉంటాయి అనుకుంటా. చూద్దాం ఒకసారి ఏమున్నాయో. సో ఫస్ట్ అయితే ఇది తీసాను. మైక్స్ అయితే వచ్చేసాయి. ఇది సైడ్ని పెట్టుకుందాం, దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఈ బాక్స్లో ఏముందో చూద్దాం. బాక్స్ అయితే చూడడానికి బాగుంది. ఇక్కడ కేబుల్ సింబల్ ఉంది, అంటే ఇందులో కేబుల్ ఉండొచ్చు. చూద్దాం. ఇందులో అయితే దీని పేపర్ ఇచ్చాడు. ఈ పేపర్లో ఏముంది, ఇన్స్ట్రక్షన్స్ పేపర్ అనమాట ఇది. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎలా వాడాలని చెప్పేసి నీట్గా ఇచ్చాడు. మనకు చదివే అంత ఓపిక లేకపోతే కనుక సింబల్స్ ఇచ్చాడు. డైరెక్ట్గా మనకి ఎలా కనెక్ట్ చేయాలనేది సింబల్స్ కూడా ఇచ్చాడు. సో చూద్దాం. ఈ పేపర్ మనం మాన్యువల్ అయితే ఎవరు సాధారణంగా చూడడం, మనం కూడా అదే చేద్దాం, పక్కన పడిచేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇవైతే మైక్స్ ఫ్రెండ్స్. అయితే చూసారు కదా, 2 మైక్స్ అయితే చూడడానికి బాగానే ఉన్నాయి. మైక్స్ ఇదొక మైక్ మధ్యలో ఉన్నది యాంటీనా రిసీవరు. సో చూసారు కదా, ఇది మొబైల్ కనెక్ట్ చేయాలి. ఇది కూడా ఇంకో మైక్. సో ఇది ఇందులో ఈ 2 మైక్స్ ఎందుకు ఇచ్చారంటే, మనం ఎవరైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు లేదా ఇద్దరు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ యాంటీనాని శుభ్రంగా మన మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసి, ఈ మైక్స్ అనమాట మనసు కాలర్ మైక్స్ మనసు ఒకటి తగిలించుకోవాలి. యాక్చువల్గా ఇంత డిస్టెన్స్లో కూడా మా వాయిస్ బాగానే వస్తుందని చెప్పాడు మనకి. సో ఇవి ఇలా కాలర్కి కనెక్ట్ చేసుకోవటమే. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా 2 మైక్స్, ఇద్దరు ఆపోజిట్ పర్సన్స్ కనెక్ట్ చేసుకుని మాట్లాడుకుంటారు. సో మైక్స్ చూసారు కదా, ఇవైతే బాగానే ఉన్నాయి. దీని గురించి మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది రిసీవరు, ఇది మొబైల్ ఫోన్ C టైప్ ఇచ్చాడు. దీనికి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా గైస్, ఇలా కనెక్ట్ చేసుకుంటాం మొబైల్ ఫోన్కి అయితే. సో చూడడానికి తేలిగ్గా బాగానే సింపుల్గా బాగానే ఉంది. ఓకే, చూద్దాం. మరి చాలామంది డౌట్ వస్తుంది, ఇదే C టైప్ పిన్ అయితే మరి దీన్ని ఎలా కనెక్ట్ చేయడం అని చెప్పి డౌట్ వస్తుంది. దానికి కూడా ఒక మార్గం ఉంది. అదేంటంటే, ఇందులో చూసారు కదా, ఇప్పుడు మనం చూసిన చిన్న బాక్స్లో వాడు 2 ఇచ్చాడు. ఇది ఒక కేబుల్ ఒకటి, నెక్స్ట్ C టైప్ పిన్ అనమాట. అంటే ఐ మీన్ యాపిల్ ఫోన్ ఇచ్చాడు, ఐఫోన్ కనెక్ట్ చేసేది. చూసారు కదా, దీని సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి C పిన్ కనెక్ట్ అనమాట. ఇది డైరెక్ట్గా ఐఫోన్కి కనెక్ట్ చేసి బ్యాక్ సైడ్ నుంచి C టైప్ కనెక్ట్ చేసుకోవటమే. కనిపిస్తుంది కదా. సో ఇది ఈ 2 అయితే ఈ చిన్న బాక్స్లో ఇవ్వడం అయితే జరిగింది. చూడడానికి బాక్స్ అయితే చాలా క్యూట్గా ఉంది అండ్ బాగానే ఉన్నాయి ఈ 2 కూడా. నెక్స్ట్ మన ఇందులో ఉండే ఫీచర్స్ చూద్దాం. చూసారు కదా గైస్, ఫస్ట్ ఇదైతే మైక్ అనమాట. ఇదైతే 20 మీటర్ రేడియస్, మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది అనుకుంటా మేబీ. ఇదైతే 20 మీటర్ రేడియస్ అనమాట. మనకి ఫస్ట్ 20 మీటర్స్ వరకు మనం ఇక్కడ ఫోన్ పెట్టి అక్కడ నుంచి 20 మీటర్స్ సరౌండింగ్స్లో ఎక్కడైనా సరే మైక్ అయితే మన సౌండ్ అయితే రిసీవ్ చేసుకుంటుంది. సో ప్రాబ్లం లేదు. అండ్ దిస్ ఇస్ రేడియో అండ్ క్లియర్ లైన్ అంటే క్లారిటీ కూడా వస్తుందని చెప్తున్నాడు అనమాట. హైలీ సెన్సిటివ్ అని చెప్తున్నాడు, అంటే దాన్ని అడ్జస్టబుల్ చేసుకోవడానికి కూడా అవుద్ది అంటున్నాడు. అండ్ వైడ్లీ కాంపాక్టబుల్, అంటే ఇప్పుడు రిసీవ్డ్ ప్లస్ రిసీవర్ ఈ 3 కూడా సేమ్ 20 మీటర్స్ డిస్టెన్స్లో ఎక్కడున్నా సరే మూడింటికి కూడా కనెక్షన్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. సో ఈ ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. నాకైతే చూడడానికి ఫోన్ ఇది మనం ఆర్డర్ చేసిన ప్రైస్కి అయితే ఇది వర్తే అనిపించింది. సో చూద్దాం వాడితే ఎలా ఉంటుంది అనేది చూడాలి మరి. కాకపోతే ఇది చైనా మేడ్ కాబట్టి దీన్ని మనం షూర్గా నమ్మలేము. వస్తుంది లేదంటే మనకి ఇది వాడచ్చు, పర్వాలేదు, రీజనబుల్ అయితే మనం చెప్పలేము. మన ఏంటంటే ఛానల్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనం అయితే దీన్ని ఆర్డర్ చేసుకున్నాం తక్కువ ప్రైస్లో. బట్ మంచి క్వాలిటీ కావాలి, వారంటీ లాంటివి కావాలి, ఎక్కువ రోజులు మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇదైతే నేనైతే సజెస్ట్ చేయట్లేదు. సో మనకేంటంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొద్ది రోజులు ఒక ఎక్స్పీరియన్స్ కోసం అయితే దీన్ని అయితే నేను ఆర్డర్ చేశాను.
సో తర్వాత ముందు ఇంకా మన ఛానల్ ముందుకెళ్తే అప్పుడైతే మంచి క్వాలిటీ మైక్స్ అయితే ఆర్డర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టార్టింగ్లో ఇది తీసుకున్నాను. సో చూడడానికి అయితే ఇది కూడా బాగానే ఉంది, కానీ వాడడానికి అంత క్వాలిటీ ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే అంత క్వాలిటీ ఉంటే అంతంత కాస్ట్లు పెట్టి ఎవరు మైకులు కొంటారు కదా. సో అంత అయితే ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం వాడితే ఎలా ఉంటుందో. ఇది గైస్ ఓవరాల్గా మనకు వచ్చిన ఎక్విప్మెంట్ అయితే ఇది. ఇకపోతే ఈ మైక్ ప్రైస్ వచ్చి 699 గైస్. మనమైతే 699కి అయితే ఈ మైక్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసాం. బట్ షాప్లో ఎంతకంటే ఎక్కువే ఉండొచ్చు. ఎనీవే మీకైతే నేనైతే ఇది రిఫరబుల్ అయితే కాదు ఖచ్చితంగా, అంటే ట్రై చేయాలని కూడా ట్రై చేయండి. బట్ నేనైతే రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే ఇవి చాలా లైట్ వెయిట్, అంత కంఫర్ట్గా అయితే నాకు చూడడానికి అనిపించట్లేదు. ఇంక వాడితే ఎలా ఉంటుందో చూడాలి. సో ఇది గైస్ ఫైనల్గా మనం మైక్ అయితే అన్బాక్స్ చేసాం కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ వీడియో వచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్.